ఇక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. సమావేశానికి వారితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, టీడీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అయితే ఆ శాఖకు సంబంధించిన అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. అయితే ఈ భేటీలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఇటు సమావేశానికి ఇరిగేషన్ శాఖ అధికారులు, టీడీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అయితే ఆయన చర్చించబోతున్నారు. ఈ సమావేశంలోని ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. దాదాపు అరగంట పైగా ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరుగుతోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టొద్దు అనేది కూడా తెలంగాణ నుంచి హాజరైన నీటిపారుదల శాఖ సలహాదారు, కార్యదర్శి ఈ మీటింగ్ లో తెలియజేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా ఎజెండాలో పెట్టకుండా ఏ విధంగా చర్చ జరుగుతుందనే అంశంపై ప్రధానంగా సిఆర్ పాటిల్ తో చంద్రబాబు అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు కలిసి చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు రాయలసీమలో చేపట్టబోతున్న గతంలో చేపట్టిన ప్రాజెక్టులు పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ వాటికి సంబంధించిన అనుమతులు కానీ త్వరితగతిన నిధులు విడుదల చేయడం ద్వారా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే అంశంపై ప్రధానంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించి త్వరితగతిన పరిష్కారం చూపించాలనేది ప్రధానంగా సీఎం చంద్రబాబు సిఆర్ పాటిల్ తో చర్చిస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించిన సిఆర్ పాటిల్ తో మంత్రితోనూ, మరోవైపు అధికారులతో కూడా ఇటు రామానాయుడు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు కూడా పలుమార్లు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి సమస్యలు అనేవి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని ప్రధానంగా చెప్తున్నారు. ఇటు సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఇప్పుడే సీఎం చంద్రబాబు భేటీ ముగించుకుని బయటకు వస్తున్నారు. ఇక 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు, నీటి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాయలసీమలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇటు పోలవరం బనకచెర్ల పేరు తీసుకొచ్చారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పడంతో దాన్ని పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుగా డిపిఆర్ ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దానికి సంబంధించి తెలంగాణ నీటిపారుదల శాఖ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ ఎజెండాలో దాన్ని పెట్టొద్దు అనేది ప్రధానంగా చెప్తుంటే ఎజెండాలో పెట్టాల్సిందే, దానిపై చర్చ జరగాలి. దానికి సంబంధించి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదు తెలంగాణ రాష్ట్రానికి అనేది సీఎం చంద్రబాబు కానీ నీటిపారుదల శాఖ అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఈ అంశమే ప్రధాన ఎజెండాగా సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయి చర్చించారు. భేటీ ముగిసింది. ఇప్పుడే సిఆర్ పాటిల్ నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయటకు వచ్చారు. అక్కడ నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మరి కాసేపట్లో చంద్రబాబు భేటీ కానున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.